ఎవ్వడికి నీ సొల్లు పురాణం వినాలని ఎవ్వడికి ఇంట్రెస్ట్ ఉండదు. నీ బాధలు చెప్పిన వినరు, నీ కష్టాలు చెప్పి వినరు, నీ సంతోషం చెప్పి వినరు. ఇన్నట్టు నటిస్తారు. ఎందుకంటే నీతోటి తర్వాత పని పడుతుంది కాబట్టి నీతోటి మంచిగా ఉన్నట్టు నటిస్తారు. అది మనుషుల మనస్తత్వం. అది ఎప్పుడు తెలుస్తుంది? నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిజ స్వరూపం అని బయటపడుతుంది. అప్పటిదాకా బయటపడదు. ఏదైనా నీకు ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు నువ్వు వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు నీకు సహాయం చేయనప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది, ఆహా ఈసంటోళ్ళు ఉన్నారని. అప్పటిదాకా నీకు తెలియదు. సో ఎవరికి ఒకటి సొల్లు పురాణం, ఒకటి ప్రాబ్లమ్స్ బోర్ కొడుతుంది. వినడు. ఎవడైతే జీవితం నాశనం అవుతుందో వాడి గురించి చెప్పు వింటారు. కానీ నువ్వు ఎదుగుతున్నా మంచి పొజిషన్కి వెళ్ళినా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనసులో మనస్తత్వం ఏదంటే ప్రతి ఒక్కడు ఎదగాల, బట్ నాకంటే అధికంగా ఎదగద్దు. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్లో అయినా ఎక్కడైనా చూడరు. నేను నిజాయితీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాను, మోసగాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ అయినా, రిలేషన్లో అయినా, రిలేటివ్స్లో అయినా, ఎక్కడైనా మంచి వాళ్ళ గురించి అంటలే నేను. నిజాయితీగా ఉన్న వాళ్ళ గురించి అంటలే. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించారు. నిజాయితీగా లేని వాళ్ళ గురించి అంటున్నా. వాళ్ళు ఒకడు వాళ్ళ ఫ్రెండ్స్లో అయినా, రిలేషన్లో అయినా, రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళైనా వాళ్ళకి నీ సోది ఇన్నట్టు నటిస్తారు. నటిస్తారు కానీ వాళ్ళకి అసలు నువ్వు చెప్పింది వినబుద్ధి కాదు. వాళ్ళ థాట్స్ వేరండి. ఏంద్రీ సోది, ఆడు ఎప్పుడు నీ సోది చెప్పుకుంటే మునుగుతాడు. ఏంద్రీ చెత్త సోది ఎప్పుడు వీడితో ఏం భరించలేకపోతున్నారా, వీడితో పని పడుతుంది కాబట్టి, వీడితో అవసరం ఉన్నది కాబట్టి వింటున్నాం. కానీ వీడేదో హెల్ప్ చేసాను కాబట్టి, సో డబ్బులు ఇస్తాడు కాబట్టి వీడితో మంచిగా ఉన్నాం కాబట్టి, లేకుంటే వీడితోటి అవసరం లేదు మనకు అన్నట్టు మనసులు ఆలోచిస్తారు. ఎప్పుడైతే నీతో అవసరం లేదో, నీ దగ్గరికి రారో, నిన్ను దేకాలి, అసలు నీ గురించి ఆలోచించారు. అర్థమవుతుందా? నేను పట్టించుకోరు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉంటుందో అప్పుడు నీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు ఏదైనా సాయం చేస్తావు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అడిగినా డబ్బులు ఇస్తావు కాబట్టి నీతో మంచిగా ఉంటారు. డబ్బులు ఇచ్చడం మానేసినావు అనుకో, నేను ఎవడు పట్టించుకోడు, ఎవడు దేకాడు, ఏదో మాట్లాడతారా నమస్తే, కానీ అన్నిట్లో ముందు ఉండరు. ముందు ఉన్నంత మంచిగా ఉండరు. ఎప్పుడైతే నువ్వు డబ్బులు ఇచ్చడం మానేసినావు అట్లుంటుంది. ఇక్కడ అవసరం మీద నడుస్తుంది. ఎవడు ఇంకొకటి బాధలు అని రెడీ ఉండడు. ఎందుకంటే నీ బాధలు ఆడికి ఎంటర్టైన్మెంట్, నీ కష్టాలు ఆడి ఎంటర్టైన్మెంట్. నీ సంపాదన గురించి అయినా, నీ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే చెప్తావో, ఎంతమందికి అయితే చెప్తావో, తెల్లారి వాళ్ళు రివర్స్ అయినప్పుడు అది నీ మెడకు చుట్టుకుంటుంది. అందుకే నేనేమంటున్నా, అందరికీ నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చడం మానేసి వాగుడు బంద్ చేయి. నువ్వు నీ బాధల కష్టాలని చెప్పుకోకు. ఏమున్నా నువ్వే మనసులో ఉంచుకో. అన్నీ చెప్పినావా రివర్స్ కొడుతుంది. నేను చాలామందిని చూసిన కాబట్టి చెప్తున్నా. అర్థమవుతుందా? సో నేను చెప్తున్నా ఏంటంటే, నువ్వు నీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గానే ఉంచు. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటారు? సీక్రెట్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, రిలేటివ్స్కి చెప్పొద్దు, ఫ్రెండ్స్కి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. జస్ట్ నీ మైండ్లో ఉండాలంతే. సొల్యూషన్ వెతకాల. ప్రాబ్లం వచ్చిందా, సొల్యూషన్ వెతకాల. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, కానీ సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు. ఏదో ఒక దారి ఉంటుంది, కానీ ఆలోచించాలి బస్, అంతేగాని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికి చెప్పడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు నీ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు జంతువులు ఉంటాయి, వాటికి ప్రాబ్లమ్స్ వస్తే పోయి ఆడని చెప్పుకుంటాయా? మరి అవే సాల్వ్ అయితే బతుకుతాయి, లేకపోతే చచ్చిపోతాయి. అంతే. పోరాడతాయి, ఉంటాయి, లేకుంటే ఎస్కేప్ అవుతాయి, లేకుంటే అవిటికంటే బలమైన వచ్చిన చచ్చిపోతాయి. అంతే. కానీ అవి ఎవరికి చెప్పుకోవు. అర్థమవుతుందా? నేనేమంటున్నా, మనుషుల మధ్యలో నువ్వు మంచివాడిగా ఉండే బదులు చెడ్డవాడిగా ఉంటేనే కరెక్ట్. అర్థమవుతుందా? సో అందరూ మంచి వాళ్ళు అనుకోవడం నీ మూర్ఖత్వం. అందరూ నామబాములే, అందరు పాములే. సో ఎప్పుడు ఏడ పొడిచేది తెలియదు కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పద్దు. ఎందుకంటే మంచిగా ఉన్నట్టుంటారు, కానీ వెన్నుపోటు పొడిచాక తెలియదు. నేను అనేది అదే. అందుకే చెప్తున్నా, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇంట్లో విషయాలు, నీ ఫైనాన్షియల్ విషయాలు, నీకున్న ఆస్తులు, నీకున్న సంపద, నువ్వేం కొనాలనుకుంటున్నా, నువ్వు ఎంత ఎదిగినా ఏ చిన్న క్లూ కూడా ఇవ్వద్దు. అంతే. ఇవ్వద్దు. నీ ఫ్రెండ్స్ నమ్మాల, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఎప్పటికీ.
ఈరోజు ఫ్రెండే రేపు శత్రువు కాడు అని ఏమైనా రూల్ ఉందా? అవుతాడు కదా. మరి కాలం మారిందిరా, అప్పట్లో ఉన్నంత ఫ్రెండ్షిప్ ఇప్పట్లో లేదు. నువ్వు ఒక్కడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అనుకో, వాడు ఆటోమేటిక్గా ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందని అని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కడు నీతో అవసరం ఉంటేనే మాట్లాడతారు. నీతో అవసరం లేదని తెలిసిన వెంటనే నీతో మాట్లాడడం మానేస్తారు. నిన్ను చూడరు, నిన్ను దేకరు, నేను జస్ట్ నార్మల్గా నీ ముంగడిని వాళ్ళ ముంగడికి నుంచి వెళ్ళినా, లేకుంటే వాళ్ళు నీ ముంగడికి వచ్చిన నమస్తే అంటారు అంతేగాని ముందున్నంత మంచిగా ఉండరు. నీతో అవసరం తీరిపోయిందా కథం గంతే, అట్లనే ఉన్నారు. సో మనుషులకి నేను అందుకే అంటున్నా కదా, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు, సీక్రెట్ ఏం చెప్పొద్దు. నీ బాధ చెప్పినా కూడా వాళ్ళు చాలా అబ్బా మంచి దీనికి మంచి అంటారు కానీ ఎవడు పాపం అనరు. ఎందుకంటే నీ కష్టం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంతే, నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. మంచోళ్ళు అనుకున్న వాళ్ళే మోసపోతారు. కాబట్టి మంచితనం లేదు ఇక్కడ. ఇది కలియుగం రా బాబు, కలియుగం. ఇది కలియుగం కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే, సో అంత కల్తీ ఉంటుంది, అంత నీ చేతి పర్లేదు. ప్రతి ఒక్కడికి లాక్కోవాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కడి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటుంది. మంచి కాలం కాదు ఇది, మంచి పీకింది ఎప్పుడో పీకింది. సో నేనేమంటున్నా, అందరూ లంగలే. సో అవసరం ఉందా నీతో మంచిగా ఉంటారు, అవసరం తీరిపోయేంత కథ అంతే. కానీ నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తారు, వాళ్ళ నిజ స్వరూపం బయటపడది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ గురించి తెలుసుకుంటావు అప్పుడే తెలుస్తుంది. కానీ నువ్వు అలా అనలేవు, ఎందుకంటే వాళ్ళు అలాంటిగా నీతో ప్రయత్నించారు, అలా నీతో ఉన్నారని నీకు ఎక్కడ అనిపించదు. సో ఎప్పుడైతే వెన్నుపోటు పరిచేదాకా తెలియదు వీడి లాంటి వాడు, అప్పటికి నీ లైఫ్ అయిపోతుంది, అప్పటికి నీ స్టేజ్ దాటిపోతావు. నేను అందుకే ఏమంటున్నా, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, అందరికీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. చాలా ప్లేసులలో ఆస్తులు భూములు అనేటన్ని చిన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రిలేషన్ వాళ్ళకి చెప్పడం మూలానే పోతున్నాయి చాలామంది జీవితాలు. వాళ్ళకి ఆస్తులు, వాళ్ళ యొక్క సంపద అంతా. నేను అందుకంటున్న సంపద, నీకున్న ఆస్తులు, నీకున్న భూములు అనేటివి ఎవరికి చెప్పదు. ఇది భయపడడు కాదు, జాగ్రత్త పడుడు అంటారు దీన్ని. ఎవడు ఆడికున్న ఆస్తులు భూములు చెప్పుకోడు. పిసోలు లెక్కన ఉంటాయి కానీ ఆడి దగ్గర ఆస్తులు బాగుంటాయి. అదే పిసోలు లెక్క తిరుగుతాడు, అవే బట్టలు చినిపోయినా అంటే నార్మల్గా సింపుల్గా ఉంటాడు, నార్మల్ బండ్ల మీద లేదా నార్మల్గా నడుచుకుంటూ వెళ్తారు. కానీ వాడి వెనక ఆస్తి మస్తు ఉంటుంది. టైం వచ్చినప్పుడు బయట తీస్తారు, అప్పటిదాకా తీయడం. వాడికి థ్రెట్ ఉన్నా అంటే వాడు బతకనియ్యాడు ఆ స్టేజ్కు. అలా ఉంటారు అంతే. ఎక్కువ వాగడం బంద్ చేయాలి. అధిక వాగడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. దానివల్ల థ్రెడ్ అనేది ఎవడైతే వాగుతుండో వాడికి ఉంటుంది. నేను అనేది అదే, ఎవరికి నీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పకు. ప్రతి ఒక్కడు వినాలని రెడీ లేడు, మోసగాళ్ళే ఉన్నారు, మోసపోతుర్రు చాలామంది. నేను చెప్తున్నా అందుకే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పుడు మానేయరి. మన అనుకోవడం వేస్ట్. రిలేటివ్స్లో నమ్మద్దు, ఫ్రెండ్స్ నమ్మద్దు. ఫ్రెండ్స్లో నమ్మకమైన వాళ్ళు ఉంటారు చాలా. ఇప్పుడు 20 years 30 years ఫ్రెండ్షిప్ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. సో నిజాయితీ పరులు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడతలే, ముందే చెప్పిన, అర్థమవుతుందా? మంచి వాళ్ళ గురించి నిజాయితీ పరులు, మంచి హెల్ప్ ఉన్న సపోర్ట్ ఉన్న వాళ్ళ గురించి అంటలే నేను. వెన్నుపోటు వచ్చేవాళ్ళు, లంగలు, కల్తీ వాళ్ళు, పాల్తూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, అర్థమవుతుందా? నీ దగ్గర డబ్బులు ఉన్న రోజులు నీతో ఉండి, నీ దగ్గర డబ్బు లేకుండా నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన వెంటనే నీ దగ్గరికి మాట్లాడడం, ముందు ఉన్నంత స్నేహం లేదా, అవసరం లేదా అని వదిలే. లైఫ్లో కానీ తీసిపోయారు. రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేషన్ అయినా, ఎవరైనా నీ దగ్గర డబ్బు ఉన్న రోజులే ఉంటారు. డబ్బు అయిందంటే వెళ్ళిపోయారా, అవసరం లేదు. డబ్బు లేకపోయినా కూడా నీతో ఉన్నారా, వాళ్ళ జీవితాంతం ఉంటారు, అర్థమవుతుందా? సో మన అనుకున్న వాళ్ళు మన కష్టం వచ్చినా మనతోటే ఉంటారు, ఏదైనా మంచి పండుగ వేసినా మనతోటే ఉంటారు, ప్రాబ్లం వచ్చినా మనతోటే ఉంటారు, హ్యాపీ టైంలో కూడా మనతోటే ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు మనతో లేనప్పుడు, మంచిగా జరిగినప్పుడు మనతో ఉన్న వాళ్ళు మనోళ్ళు కాదు. జస్ట్ అలానే ఏదో నార్మల్ వ్యక్తి లెక్క చూడు అంతే. కానీ అంత కేరింగ్ ఇవ్వక అవసరం లేదు. ప్రతి ఒక్కటి కేరింగ్ ఇచ్చడం బంద్ చేయి, అప్పుడే నీ లైఫ్ బాగుపడుతుంది చెప్తున్నా, అర్థమవుతుందా? సీక్రెట్గా లైఫ్ మెయింటైన్ చేయాలా.
అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ పోతే చాలా డిస్టర్బ్ అవుతావు, లైఫ్ చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్గా ఉండాలి, ఎవ్రీ టైం అలర్ట్ ఉండాలి. నీ సంపాదన, నువ్వు సంపాదించే పైసలు, నువ్వు ఎక్కడెక్కడ భూములు కొన్నావు, ఎంత సంపాదన ఉన్నది, ఆఖరికి ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పొద్దు, అంతే. ఎవరికి చెప్పొద్దు అంతే ఉండాలి. సింపుల్, చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ సింపుల్గా ఉండాలి అంతే. కానీ నువ్వు వేసింది అన్నట్టు తెలియదు, బస్ సింపుల్గా ఉండాలి, బస్. అర్థమవుతుందా? సో వాగడం, ప్రతి ఒక్కడికి నీ బాధలు చెప్పుకోవడం, నువ్వు చెప్పినావు అనుకో వీక్ అయిపోతావు, నువ్వు లూజర్ అయిపోతావు, అలా సంతోషపడతారు, నువ్వు బేకార్గా అయిపోతావు. అందుకే చెప్తున్నా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, నీ బాధలు చెప్పుకోవద్దు. అన్ని కష్టాలు, ఏం ప్రాబ్లం ఉన్నా నువ్వే సొల్యూషన్ వెతుకుని నువ్వే సాల్వ్ చేసుకో, కానీ అందరికీ ఎప్పుడు ఉండకు, సరేనా? ప్రతి ఒక్కరు రెడీగా లేడు నీ ప్రాబ్లమ్స్ వింటందుకు. ప్రతి ఒక్కడు ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటాడు, కానీ ఎవడు హెల్ప్ చేయాలా, సాయం చేయాలంటున్నాడు. కొందరు ఉంటారు నమ్మకస్తులు, ఆ నమ్మకస్తులను వదులుకోకుండా, ఓకేనా? బీ కేర్ఫుల్. అందరినీ పూర్తిగా నమ్మాల్సిన రూల్ ఏం లేదు, సరేనా? జాగ్రత్త. సో చాలామంది మోసపోయారు, చాలామంది చాలా రకాలుగా, చాలా ప్లేసెస్లో. సో ఈ వీడియో నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకటి మళ్ళీ తెలుసుకుని అంతవరకు జై హింద్, జై తెలంగాణ.